చాలా బాగున్నాను. మీరు? బాగున్నా. మీ స్మైల్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అవునండి. ఇందాకే దగ్గొచ్చిపోయినారు. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల. ఏంటి? నంద్యాల. నంద్యాలలో ఏం చేస్తుంటారు? నేను ఓటీ అసిస్టెంట్. ఏం అసిస్టెంట్? ఓటీ అసిస్టెంట్ అంటే Okay. సర్జరీస్, డెలివరీస్ చేస్తుంటాను. ఓకే. ఓన్లీ సర్జరీస్. ఓన్లీ సర్జరీస్. ఓకే. అసిస్టెంట్ అన్నమాట. మరి ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయాలి అనిపించింది మీకు? నాకు రీల్స్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు అనిపిస్తుంటది కదా! అందరు చేస్తుంటే మనం కూడా చేయాలి. జస్ట్ ఊరికే అట్లా ఒక ఫీలింగ్ తో నాకు నచ్చినట్టు చేసుకున్నా. అది అది అలా అలా వెళ్ళిపోతాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్లేదు ఫాలోవర్స్ పాపం పెరిగినట్టు పెరుగుతా పోయినారు. అదొక ఫామ్ లోకి వచ్చింది. ఓకే. 304K ఫాలోవర్స్ వస్తారనుకున్నారా? అసలు ఎందుకు వచ్చినారో కూడా తెలియదు నాకు. ఓకే. కంటెంటే లేదు. ఊరికి వస్తున్నారు. ఏదో వాళ్ళు వస్తున్నారు, మీరు చేస్తున్నారు అంతే. అది. అసలు ఏ కంటెంట్ చేద్దాము అని అనుకుని ఇది వచ్చారా? అదేం లేదు. అందరిని చంపేద్దామని ఫిక్స్ అయినా. నాకు నచ్చినట్టే చేస్తుంటా అంతే. ఓకే. ఓకే. ఓటీలో కూడా ఎవరినైనా చంపేస్తున్నారా? లేదు ఓటీలో కూడా వీడియోలు తీస్తుంటా. పాపం పేషెంట్ వద్దు మేడం ప్లీజ్ దండం పెడతా అంటున్నా. అక్కడ కూడా ఈ పిచ్చి ఉంది. ఫేస్ పెట్టకుండా పెట్టుకోరంటారు. ఓకే. అక్కడ ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు మీ దగ్గరికి? మంచిగా వచ్చేది. మనుషులే వస్తారు. అంటే ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్? ఆల్ టైప్స్ ఉంటారు. ఆల్ టైప్స్. జనరల్ సర్జరీ. ఐ మీన్ ఓన్లీ గైనకాలజిస్ట్ అంటే స్త్రీ వ్యాధి నిపుణులు అనమాట. దానికి నేను అసిస్టెంట్ అనమాట. మేడం నేను సర్జరీస్, డెలివరీస్ అవన్నీ చేసేది. నేను ఓన్లీ ఓటీకి అక్కడికి పరిమితం. ఓకే. సో నాది 24 hours డ్యూటీ. మార్నింగ్ అంతా ఆన్ కాల్ వెళ్తాను, నైట్ అక్కడే స్టే చేస్తాను. నాకు రూమ్ ఉంటది. సో అలాగే ఇంకా మార్నింగ్ నేను ఇంటికి వస్తాను. నేను అట్లే షాప్ పెట్టుకున్నాను. షాప్ విత్ డ్యూటీ రెండు మెయింటైన్ చేసుకుంటా ఉంటాను. ఓకే. ఏ షాప్ పెట్టారు? అండ్ డ్రెస్సులు అండ్ పార్లర్ కూడా పెట్టా. అబ్బో! ఎవరు చేస్తారు? నేను చేస్తా. ఓకే. అన్ని మీరే అందరిని చంపేస్తున్నారు. చేసేస్తా, అన్ని చేసేస్తా. అన్ని చేసేస్తా. ఓకే. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కువ వస్తారు కదా? మాకు వచ్చేది గర్భిణీలు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా? ఇంకా ప్రతి ఒక్కరికి ఉండేదే కడుపుతో ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఇంకా రొటీన్. మెయిన్ నా దగ్గరకు వచ్చే టయానికి లేబర్ పెయిన్స్ తోనే వస్తారు. నేను పేషెంట్ ఒకసారి చూస్తానంటే అది ఆపరేషన్ థియేటర్ లేదంటే డెలివరీ రూమ్. ఈ రెండు దాంట్లోనే నేను చూసేది. నార్మల్ టైంలో నేను పేషెంట్లతో ఎప్పుడు నాకు వాళ్ళకు కమ్యూనికేషన్ ఉండదు, ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. డైరెక్ట్ గా వాళ్ళకి లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను నైట్. డెలివరీ అవుతారు అంటే నేను అక్కడే ఉంటాను. లేదు టైం పడుతుంది అంటే ఇంటికి వచ్చేస్తాను. నైట్ అయితే అయ్యేంత వరకు అక్కడే ఉంటాను. సడన్లీ ఎమర్జెన్సీగా సిజరీన్లు పడతాయి. సో నార్మల్ నుంచి సిజరీన్ చేసుకోవడము అట్లా అంతే. ఏమైనా ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ ఆపండి వీడియో చేసుకోవాలని అలా ఏం లేదు కానీ మా మేడం కి తెలియకుండా సైడ్ నుంచి ఒక సెల్ ఫోన్ కూడా పెడుతుంటే అప్పుడప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అనమాట. అదేమవుతుందంటే మధ్యలో ఎవరొకరు అడ్డం రావడం కనిపించకుండా అది ఉరుకులు పరుగులు ఉంటుంది కదా ఆ టైంలో. సో వీడియో సరిగ్గా రాలే అనమాట. ఇట్లాంటి రిస్కులు ఎందుకు చెప్తా కుట్టించుకోవాలని మానేసిన. ఓకే. మొత్తానికి ఆపరేషన్ థియేటర్ లో కూడా అట్లాంటివి మచ్చలు చేస్తున్నాం. డెలివరీ రూమ్ లో కూడా బేబీ వస్తాను తీయండి అని మా వాళ్ళకి చెప్తుంటా కానీ ఆ టైంలో వాళ్ళు మేడం అరుస్తుందని చెప్పి వాళ్ళు కూడా తీయరు. మీ మేడం చూస్తారా మీ వీడియో? చూస్తుంది. అంటే మొత్తం తెలియదు కానీ ఆమెకు తెలుసు నేను చేస్తానని చెప్పి అడుగుతుంటది. నాకు చూపియరే దానివి కొన్ని అని చూపియం పూర్తిగా. ఓకే. అసలు ఏం చదువుకున్నారు మీరు? నాకు మామూలుగా అయితే నేను 8th క్లాస్ మామూలుగా జరిగింది. 8th క్లాస్ లో నాకు మ్యారేజ్ అయిపోయింది. పెళ్లి అయిపోయిన దాకా నా కూతురు 1.5 year, ఐ మీన్ 1.5 year నాకు పాప పుట్టింది. ఓపెన్ 10th చదివా. ఓపెన్ ఇంటర్ ఏఎన్ఎం జిఎన్ఎం బిఎస్సి కట్టిన తర్వాత పాపకి ఇంకా బేబీ క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఆ పిల్ల స్కూల్ ఫీజు, నా ఫీజు, తనది 2 ఫీజులు నేను కట్టుకునేసరికి నాకు కొంచెం బర్డెన్ ఎక్కువైపోయి నేను చదువు మానేసినాను. తర్వాత పోలీస్ కు ట్రై చేసినాను. నేను చదువుకుంటూ ఉంటే ఆ పిల్లని చదివిస్తా ఉంటే. సో నా కూతురికి 3.5 years పడేసరికి మేము కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం దూరం. సో నేను ఒక్కదాన్ని అవి ఇవి చేసుకోలేక నేను చదువు మానేసి ఇంకా పాపని కంటిన్యూ. సో అప్పటికి నేను ఈ ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ లో సెటిల్ అయిపోయినా కాబట్టి నేను సర్జరీస్ అవి చేస్తా కాబట్టి ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పి ఇంకా చదువుకుంటా ఉంటే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. సో ఉన్నదంతా తృప్తి పడాలని చెప్పి అది చేసుకుంటూ పాపని చదివించుకుంటూ ఇంకేదో ఈ బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి దాని మీద కొంచెం పిచ్చి ఉన్నది. దానికోసం 2 రీలు తీద్దాంలే అని చెప్పి అట్లా తీసుకుంటూ పోయే కొద్దీ ఫాలోవర్స్ పెరుగుతున్నారు కదా అని చేస్తా పోతున్నా. వీడియోస్ పెరుగుతున్నాయి, పాపాలు పెరుగుతున్నాయి, ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఓకే. అంతే. అంతకుమించి దానికోసం అని ప్రత్యేకంగా రెడీ అయిపోయి వేరే లొకేషన్స్ పోయి వీడియోలు తీసుకునేది అయితే ఏం లేదు.
దట్టు నా ఫోన్ పెద్ద ఐఫోన్ కాదు, అలాగని బాగా కనిపించేంత ఫోన్ కాదు, బ్యాక్ కెమెరా పూర్తిగా పనిచేయదు నా ఫోన్ నుంచి ఏదనక, ఓన్లీ ఫ్రంట్ నుంచే. అది కూడా 5 years బ్యాక్ 4000 కి సెకండ్ హ్యాండ్ లో ఉన్న ఫోన్, ఇప్పటికీ అదే నాకు రన్ అవుతా ఉంటది. ఆ దాంట్లోనే వీడియోలు తీస్తా, వేరే సెల్ ఫోన్ లో కూడా వీడియోలు ఏముండవు, దాంట్లో నుంచే. సో దాని నుంచి మనం చేసే పని గట్టిగా ఉండాలి కానీ ఫలితం ఖచ్చితంగా ఇస్తాడనేది నేను నమ్మిన, దాని మూలంగా అయితే. ఈమెను చూసి అందరు ట్రై చేయండి. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మా ఆయన లవ్, నాది అరేంజ్. చేసుకోవాల్సి వచ్చింది అంతే. ఇంటి పక్కల ఎందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంటి పక్కన వాళ్ళని చూడడానికి వచ్చి మిమ్మల్ని నేను చేసుకున్నారు. ఆడుకుంటూ ఉంటే, కబడ్డీ ఆడుకుంటుంటే ఓకే, మా ఇంటికి వచ్చినారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నారు. కబడ్డీలో అతన్ని పట్టారు. అయిపోయింది. నేను పెళ్లికి 10 days ముందర నా పెళ్ళి అని చెప్పాను అంతే, నాకు వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించుకొచ్చి. ఆయన ఫేస్ కూడా తెలియదు, పెళ్ళైనా కూడా ఆయన ఫేస్ గుర్తులేదు నాకు. ఆషాఢ మాసం అనేది ఇదని అయిపోయినాయి కదా, ఆడుకుంటూ ఉంటే మీ ఆయన వచ్చినాడే అంటుండే, నాకు అందరికి ఆయన ఫేస్ కూడా తెలియదు. అంత నెలకు క్లారిటీగా మా ఆయన ఫేస్ గుర్తొచ్చింది నాకు, పెళ్ళైన నెల వరకు ఫేస్ గుర్తులేదు నాకు. 8th class లోనే చేసేసంత సిచ్యువేషన్ ఏమొచ్చింది అంటే నాది కొంచెం మెచ్యూరిటీ బ్రెయిన్ అన్నమాట, ఇది పెద్ద పెద్ద సీక్రెట్. 8th standard లో మా ఊర్లో, అంటే బేదంచెర్లకు మా స్కూల్ అన్నమాట, నాది మా ఊర్లో 7 వరకే. బేదంచెర్ల శేషారెడ్డి హై స్కూల్ నాది 8th standard. బస్సుకి వెళ్ళాలి, మాకు 4కి క్లాస్ స్కూల్ అయిపోతుంది, 5కి బస్సు వస్తుంది. 1 hour ఖాళీగా ఉండాలి, బస్ స్టాండ్ లో కూర్చుని ఉంటాం. అక్కడ అదే చిల్లర వాళ్ళు ఉంటారు కదా, అన్న అబ్బాయిలు వాళ్ళందరూ, వాళ్ళు వచ్చి మీరు మెచ్యూర్ అయ్యారా, పెద్ద మంచి అయ్యారా ఇవన్నీ అడిగాడు. కాలేదన్నా, నాకు తెలియదు అంకుల్ అని చెప్పా. పక్కకు వస్తావా నేను చూపిస్తా అన్నారు. తెలియలేదు కదా, వస్తా పాని ఆయనతో పాటు వెళ్ళా అన్నమాట. అది మా వాళ్ళు చూసి వాడిని కొట్టి పట్టుకొని వచ్చి, ఇది ఎక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర కొత్త తింగది చదవద్దేమని మానిపించేసి, అది ఆ భయంతో ఏం తెలియదు లోక జ్ఞానం అని చెప్పి చదువు మానిపించారు. మానిపించిన కొన్ని రోజుల్లోనే ఇట్లా పెళ్లి సంబంధం సడన్ గా కలిసి వచ్చింది. కట్నం వద్దు ఏం వద్దు, మాకు అమ్మాయి కావాలని చెప్పి. భయపడలేదా అంత చిన్న ఏజ్ లో మరి పెళ్లి చేసుకో? పెళ్ళి అంటే ఏంటో కూడా తెలియదు, భయం ఎందుకు వస్తుంది? పెళ్ళి అన్నారు, బాగుంది, చుట్టాలందరూ వస్తున్నారు, పెళ్లి ఓకే యాక్సెప్టెడ్ అయిపోయింది. కోర్టు మూవీలో సీన్ చెప్పినట్టు ఈజీగా చెప్తున్నారు అసలు. పెళ్ళి అన్నారు, అట్లా జరిగిపోయింది. నా కూతురు పుట్టిన తర్వాత తెలిసింది పెళ్లి, నాకు పెళ్లి అయింది, ఒక పాప పుట్టింది, నేను అమ్మనైనా అని. అంతవరకు అంత ఇది లేదు. అసలు మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళు పెయిన్స్ వచ్చినప్పుడు వస్తారు కదా, అవి మీరు ఎలా తెలుసుకుంటారు? లేబర్ పెయిన్స్ వస్తే మాకు పొట్ట మీద చేపెట్టగానే తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నొప్పులని చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేస్తాం, పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేస్తాం. దట్టు కింది నుంచి చెక్ చేస్తాం, పైన పొట్ట మీద చేపెడతాం. అప్పుడు ఆటోమేటిక్ గా మాకు తెలిసిపోతుంది. ఎలా అనేది చెప్పలేం కానీ వాళ్ళకి పెయిన్స్ నార్మల్ పెయిన్స్, అవి లేబర్ పెయిన్స్ అనేది మాకు ఆటోమేటిక్ గా ఐడియా వచ్చేస్తుంది. సో దారి కూడా దట్టు ఓపెన్ అయింటది, ఇన్ని ఫింగర్స్ ఓపెన్ అయింది. సో లేబర్ పెయిన్స్ అడ్మిషన్ చేసుకుంటాం. ఇప్పుడు చాలా మంది తెలియక అబార్షన్ అయిపోయింది ఇంట్లో అనుకుంటారు కదా, చాలా జరుగుతుంటాయి మా దగ్గర. ఇలాంటి కేసెస్ ఎక్కువ ఈ మధ్యన వస్తున్నాయి కాబట్టి మీరేమైనా చూసారా? 2 days బ్యాక్ కూడా 8 months అమ్మాయి పాపం 2-3 days బ్యాక్ నుంచి స్టమక్ పెయిన్ ఉన్నదంటే అమ్మాయికి అర్థం కాలేదు. సడన్లీ సాటర్డే అమ్మాయికి పెయిన్ వచ్చింది, మండే చూపించుకోవడానికి వచ్చింది, లోపల బేబీ డెత్ అయింది. ఆ అమ్మాయి జస్ట్ నార్మల్ చెకప్ కి వచ్చినది, లోపల బేబీ చనిపోయింది. అలాంటి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, ఎందుకు అనేది చెప్పలేం కానీ అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లోపం ఉండిండొచ్చు. దానికి టెస్టులు ఉంటాయి, బయాప్సీకి పంపిస్తే తెలుస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వీటికంటే గొప్పవి కూడా వస్తుంటాయి మాకు, పెళ్లి కాకముందు అబార్షన్లు కూడా వస్తాయి. అంటే ఇలాంటివి హాస్పిటల్లోకి రావు, మమ్మల్ని అడుగుతుంటారు బయట తెలిసిన వాళ్ళు, ఇలా ఏం వాడాలి అన్ని ఉన్నాయండి. చెప్తారా మరి మీరు? హాస్పిటల్కి రమ్మంట హాస్పిటల్ కి వచ్చినా సరే తీసుకో, మీరు వార్నింగ్స్ ఇస్తుంటారా లేదంటే నార్మల్? మా మేడం అయితే అట్లాంటి కేసులు ఏం తీసుకోము మేము అసలు. ఎవరో అమ్మాయి లైఫ్ సఫర్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకొని ఇష్ట ప్రకారం వచ్చి పోలీసు వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటే తప్ప అలాంటివి అయితే చేయకూడదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. మీ పర్సనల్ గా కూడా మీరు సపోర్ట్ చేయడం అట్లా నేను కానీ ఏమని చెప్తా, పెంచుకుంటా నేను అని చెప్తా. మేము అదే డైలాగ్ చేయం, కానీ మాకు ఇచ్చేసి మేము పెంచుకుంటాం, అబార్షన్ అయితే చేయం. ఎర్లీ స్టేజ్ లో కొంతమందికి పుట్టేస్తుంటారు కదా, నేనే అనుకుంటా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.